Hi guys, this is Raghu and welcome back to my channel. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రెండు క్లాసిక్ మూవీస్ వచ్చాయి. అందులో ఒకటి డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున అలాగే తమిళ స్టార్ హీరో ధనుష్ మెయిన్ లీడ్స్ లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం కుబేరా. అలాగే బాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ గా పేరున్న తార్ జమీనే పర్ సినిమాకు సీక్వెల్ గా అమీర్ ఖాన్ హీరోగా సితారే జమీన్ పర్ సినిమాలో ఆల్ ఓవర్ ఇండియా వైడ్ జూన్ 20న విడుదల కాగా ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ అందుకున్నాయి, అలాగే ఈ సినిమాల పూర్తి విశేషాలు ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా సీనియర్ స్టార్ హీరో నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి తెరకెక్కించిన చిత్రం కుబేరా. ఈ చిత్రాన్ని దాదాపుగా 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావులు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన, జిమ్ సార్బ్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందగా ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి రేకెత్తించింది. మరి శేఖర్ కమ్ముల తనను తాను కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసుకునే ప్రయత్నంలో ఏ మేరకు విజయం సాధించాడో ఇప్పుడు చూద్దాం. ఇక కథలోకి వెళ్తే అత్యంత కుబేరుడైన నీరజ్ కి బంగాళాఖాతంలోనే ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్ గురించి తెలిసి దాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకుంటాడు. ఈ డీల్లో భాగంగా ప్రభుత్వ పెద్దలకు 1,00,000 కోట్లను ఇబ్బంది లేకుండా ఎవరు ట్రేస్ చేయకుండా పంచే బాధ్యతను దీపక్ కు అప్పగిస్తాడు నీరజ్. ఆ 1,00,000 కోట్లను దేవా ద్వారా అందరికీ ఎలా పంచాడు, ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులేంటి అనేది మిగతా స్టోరీ. ముందుగా ఇందులో నటించిన యాక్టర్స్ విషయానికి వస్తే మెయిన్ గా చెప్పుకోవాల్సింది హీరో ధనుష్. ధనుష్ తప్ప మరొకరు దేవా అనే పాత్ర చేయలేరు. గుబురు పట్టిన జుట్టు గెడ్డంతో తిరుపతి వీధుల్లో అడుక్కునే ధనుష్ ను చూడగానే ప్రేక్షకులు అవాక్కవుతారు. అమాయకత్వంతో కూడిన తెలివితేటలను ప్రదర్శించే బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటన అతనికి మరిన్ని అవార్డులు తెచ్చిపెట్టడం ఖాయమనే చెప్పొచ్చు. ఇక నాగార్జున స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో మళ్ళీ తన సత్తా చాటుకున్నాడు. లుక్స్ అండ్ మేనరిజమ్స్ విషయంలో శేఖర్ కమ్ములను పూర్తిగా నమ్మి మేకప్ లేకుండా చాలా రియలిస్టిక్ గా న్యాచురల్ గా కనిపించాడు నాగ్. దీపక్ క్యారెక్టర్ ద్వారా చెప్పాలనుకున్న మెసేజ్ ఆఖరి గంటలో పేలవం అయిపోయింది, కానీ లేకపోతే ఇంకా బాగా ఎలివేట్ అయి ఉండేది అనేది నా ఉద్దేశం. ఇక రష్మిక మందన మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ క్యారెక్టర్ తో మంచి ఫన్ జనరేట్ అయ్యేలా చేశాడు. ఈ సీరియస్ థీమ్ కి ఒక చిన్నపాటి రిలీఫ్ ఇచ్చింది ఆమె పాత్ర. అలాగే ధనుష్ రష్మిక మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కెమిస్ట్రీ అంటే హీరో హీరోయిన్ అనుకునేరు, ఇది అంతకు మించిన మంచి బాండింగ్. ఇక విలన్ గా జిమ్ సార్బ్ కి హేమచంద్రతో డబ్బింగ్ కాస్త తేడా కొట్టేసింది. ఆ వాయిస్ మాడ్యులేషన్ కారణంగా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్న రొటీన్ ఫీల్ కలిగించిందనే చెప్పొచ్చు. ఇక షాయాజీ షిండే పాత్ర చిన్నదే అయినా కథలో కీలక పాత్ర పోషించింది మాత్రం తనే. ఇక టెక్నికల్ విషయానికి వస్తే విలన్ ఇంట్రడక్షన్ సీన్ కి నాది నాది థీమ్ తో మొదలైన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సంరంభం, ఇక నా కొడక అంటూ సాగే థీమ్ ను ఎక్కడికక్కడ నేపథ్య సంగీతంగా మార్చిన తీరు విశేషంగా అలరిస్తుంది. చాలా రోజుల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కొత్తగా వినిపించాడు. సందర్భానుసారమైన థీమ్ మ్యూజిక్ తో కథను వేరే లెవెల్లో ఎలివేట్ చేశాడు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ కొత్త ఫీల్ ఇచ్చింది. ముఖ్యంగా కలర్ టింట్ అండ్ లైటింగ్ విషయంలో తీసుకున్న కేర్ ను మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా తర్వాత నికేత్ బొమ్మిరెడ్డి టాప్ సినిమాటోగ్రఫర్ల లిస్ట్ లో చేరిపోవడం గ్యారంటీ. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్ విషయానికి వస్తే క్యాపిటలిజం, ప్రైవేటీకరణ, ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వంటి వాటిపై సంధించిన సీరియస్ సెటైర్ ఈ చిత్రం. అందుకోసం బెగ్గర్ వర్సెస్ బిలియనీర్ థీమ్ ను ఎంచుకున్న విధానం ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. నిజానికి ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత థియేటర్స్ నుండి బయటికి వస్తున్నప్పుడు ఇది శేఖర్ కమ్ముల సినిమాయేనా అని ఆశ్చర్యపోతూ శేఖర్ ఇలాంటి సినిమా కూడా తీయగలడా అనే నమ్మకంతో కాసేపు సేద తీరాక సెకండ్ హాఫ్ లో కథనం గాడి తప్పి ఎక్కడెక్కడికో వెళ్లడం అనేది నిరుత్సాహపరుస్తుంది. రెగ్యులర్ అండ్ కమర్షియల్ మూవీస్ క్లైమాక్స్ లా కాకుండా
కాకుండా కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే 2025 బెస్ట్ మూవీస్లో టాప్ ప్లేస్లో నిలిచేది. ఇక ఇదంతా పక్కన పెడితే శేఖర్ కమ్ముల మార్క్, మేకింగ్ స్టైల్ అండ్ సెన్సిబిలిటీస్ ఈ సినిమాలో ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ పాత్రల డీటెయిలింగ్ అండ్ కంటిన్యూటీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రన్ టైం అలాగే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మైనస్ గా నిలిచాయి. ఈ రెండు మైనస్లను పక్కన పెడితే సమాజానికి అవసరమైన కథగా కుబేరాను కుటుంబ సమేతంగా చక్కగా చూడొచ్చు. సో ఇక నెక్స్ట్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరున్న బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం అమీర్ ఖాన్ చేయని ప్రయత్నం లేదు, ఇవ్వని ఇంటర్వ్యూ లేదు. ఛాంపియన్స్ అనే స్పానిష్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా జెనిలియా ఈ సినిమాలో అమీర్ ఖాన్ సరసన నటించడం అనేది మరో విశేషంగా నిలిచింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఢిల్లీ బాస్కెట్బాల్ జూనియర్ కోచ్ గుల్షన్ ఓ గొడవ కారణంగా ఉద్యోగం నుండి సస్పెండ్ చేయబడి అదే రోజు తాగేసి బండి డ్రైవ్ చేస్తూ ఏకంగా పోలీస్ కారును ఢీకొట్టి లైసెన్స్ సస్పెండ్ చేయబడడంతో పాటు శిక్షగా స్పెషల్లీ ఎబెల్డ్ కిడ్స్ కు 3 నెలల పాటు బాస్కెట్బాల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుంది. ఇక వేరే ఆప్షన్ లేక ఆ పిల్లలకు కోచింగ్ ఇవ్వడానికి వెళ్లి అమీర్ ఖాన్ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, వాళ్ళ నుండి అమీర్ ఏం నేర్చుకున్నాడు వంటి ప్రశ్నలకు సమాధానమే సితారే జమీన్ పర్ చిత్రం. సాధారణంగా తనున్న సినిమాల్లో అమీరే అందరినీ డామినేట్ చేస్తాడు, కానీ మొదటిసారి తన సినిమాల్లో ఇతర నటులు డామినేట్ చేయడానికి స్కోప్ ఇచ్చాడు. ఆ స్పెషల్ కిడ్స్ ను ఏ విధంగా ఆడిషన్ చేశాడు, ఎక్కడి నుండి తీసుకొచ్చాడనేది తెలియదు, కానీ వాళ్ళందరూ విశేషంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ పాత్రల ద్వారా పండే ఎమోషన్స్ ఎంతో హృదయంగా ఉండడమే కాక మన జీవన విధానం, ఆలోచన ధోరణిని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. ఇక హీరోయిన్ జెనిలియా విషయానికి వస్తే మంచి పాత్రలో ఎమోషన్స్ అండ్ కామెడీ టైమింగ్ తో అలరించింది. ఇక సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. సంగీత త్రయం మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. ప్రతి సన్నివేశంలోని ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న వర్కింగ్ స్టైల్ ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. అంతమంది స్పెషల్లీ ఎబెల్డ్ కిడ్స్ ని మేనేజ్ చేసి వాళ్ళ నుండి మంచి నటన రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. అలాగే చివర్లో గెలవడం ముఖ్యం కాదు, ఆ ప్రాసెస్ ను ఎంజాయ్ చేయడం ముఖ్యమని ఇండైరెక్ట్ గా ఇచ్చిన మెసేజ్ అందరి మనసులకు హత్తుకుంటుంది. మన దైనందిన జీవితంలో పరుగుకు అలవాటు పడిన ఈ ప్రాణం చుట్టూ ఉన్న పరిస్థితులను పెద్దగా పట్టించుకోవడం లేదు. చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళలా బిహేవ్ చేస్తున్న ఈ తరుణంలో పసితనం ఎంత ప్రియమైనది అనేది అమీర్ ఖాన్, ఆర్ఎస్ ప్రసన్న ఈ సినిమా ద్వారా తెలియజేయాలనుకున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు అందరిలో ఒక సంతృప్తికరమైన భావన కలుగుతుంది అని మాత్రం గట్టిగా చెప్పగలను. సో ఫైనల్లీ ఈ సినిమా కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు, తల్లిదండ్రులు ఈ సినిమా తప్పనిసరిగా చూడాలి, అస్సలు మిస్ అవ్వద్దు. సో దట్స్ ఇట్ గైస్. ప్రస్తుతం విడుదలైన ఈ 2 సినిమాల్లో మీ ఛాయిస్ ఏంటి అని అడిగితే నేనైతే ఈ 2 సినిమాలు ప్రిఫరబుల్ అంటాను. ఈ 2 సినిమాల్లో సోషల్ మెసేజ్, మంచి ఎమోషన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ థియేటర్స్లో అదరగొట్టేస్తున్నాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ వీకెండ్లో ఈ 2 సినిమాలను ఫ్యామిలీస్తో కలిసి ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్ ఇట్. సో దట్స్ ఆల్ గైస్. ఈ 2 సినిమాలను ఇప్పటికే మీలో ఎవరైనా చూసుంటే ఈ మూవీస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.